కారల్ మార్క్స్ చూపిన మార్గంలో పయనించి శ్రమ దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడమే సిఐటియు లక్ష్యం. పిఎస్ రాధాకృష్ణ. సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండస్ట్రియల్ ఎస్టేట్ అమాలి యూనియన్, ఐటీసీ శ్రీనగర్ అమాలి యూనియన్ కార్మిక వాడల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సిఐటియు నగర కార్యదర్శి సిఎస్ సాయిబాబా అధ్యక్షత వహించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో జెండా ఆవిష్కరణ చేశారు. ఐటీసీ శ్రీనగర్ హమాలి యూనియన్ జెండాను, యూనియన్ కార్యదర్శి సి కోటేష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ, సిఐటియు నగర అధ్యక్షులు ఆర్ నరసింహులు, సిఐటియు నగర నాయకులు కె సుధాకరప్ప, జి యేసు కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశ స్వాతంత్ర్యానికి ముందు అనేక కార్మిక సంఘాలు ఏర్పడ్డాయని, కానీ కార్మికుల పక్షాన నిలబడి నికరంగా పోరాడే సంఘాలు ఆనాడు లేవన్నారు. స్వాతంత్ర పోరాటం అనంతరం, స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మిక హక్కుల కొరకు శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా సిఐటియు సంఘం ఏర్పడిందన్నారు. కారల్ మార్క్స్ శ్రమ దోపిడీ లేని సమసమాజం నిర్మించాలంటే కార్మిక వర్గం ద్వారానే సాధ్యమన్నారని తెలియజేశారు. దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడంలో కార్మిక వర్గం సంఘటితమై పోరాటం చేయడం ద్వారానే అది సాధ్యమవుతుందన్నారు. కారల్ మార్క్స్ చూపిన మార్గంలోనే పయనించాలని అన్నారు. సిఐటియు కార్మిక సంఘం 1970 మే 30వ తారీఖున ఆవిర్భవించిందని, సిఐటియు ఏర్పడ్డ ఈ 54 సంవత్సరాలు అనేక పోరాటాలు చేసిందన్నారు. గడిచిన ఈ అర్ధ శతాబ్ద కాలంలో కార్మికుల హక్కులే ఎజెండాగా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోవాలని, ఈఎస్ఐ, పిఎఫ్, ప్రమాద బీమా, పెన్షన్ సౌకర్యం, పని భద్రత, మహిళలకు ప్రసూతి సెలవులు, 8 గంటల పని విధానం వంటి అనేక కార్మిక సమస్యలపైన నిరంతరం రాజీ లేని పోరాటాలు చేస్తూ యజమానుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ సిఐటియు కార్మిక పక్షపాతిగా భారతదేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా సిఐటియు ఎదిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ దేశవ్యాప్తంగా అన్ని రకాల ఉద్యోగ కార్మిక సంఘాలను ఐక్యం చేస్తూ దశల వారీగా సమ్మెలు చేస్తూ ప్రభుత్వానికి అల్టిమేట్ హెచ్చరికలు చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దూకుడుకు కళ్ళెం వేస్తున్నది సిఐటియు అన్నారు. పాలించే పాలకులు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు చేయాలనే దుర్మార్గపు ఆలోచనలతో 44 లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లుగా ఈరోజు మారుస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం నిరంతరంగా పోరాటం చేస్తున్నదని, కార్మిక వర్గం పోరాడు సాధించు అనే నినాదంతో కార్మిక వర్గ హక్కుల సాధన కోసం మరింత పట్టుదలతో అన్ని రంగాల కార్మికులను కలుపుకొని ఐక్య పోరాటాల ద్వారా మన హక్కులను సాధించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ 54వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికుల హక్కుల కొరకు రాజీలోని పోరాటం చేస్తామని కార్మిక వర్గం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలి యూనియన్ నాయకులు మారెన్న, మౌలాలి, చాందుబాషా, నాగేంద్ర, కె గోవిందు, కె వెంకటేశ్వర్లు, అచ్చన్న, మహేష్, సోంపురం మధు మొదలగు వారు పాల్గొన్నారు. అంటే కార్మికులు అనే వాళ్ళు రాజకీయంగా ఎక్కడున్నా కూడా వాళ్ళకు మాత్రం ఒకే రకమైన సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆ ఒకే రకమైన సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే కార్మిక వర్గాలు సంఘటితం చేయాలని చెప్పి ప్రధానమైన నినాదంతోన అప్పటి నుంచి కూడా 1990 మన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు అంటే సరళీకృత ఆర్థిక విధానాలు మొదలుపెట్టడం కూడా జరిగింది. అటువంటి విధానాలు అమలు చేసే మన దేశంలోన ఉద్యోగ భద్రత ఉండదు, సంఘటిత కార్మికులు ఉండరు, అసంఘటిత కార్మికుల సంఖ్య పెరిగిపోతుంది. ఉద్యోగం అంటే కనీస వేతనాలు ఉండవు, కనీస సౌకర్యాలు ఉండవు. అందుకోసము సరళీకృత ఆర్థిక విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి ఆ రోజు సిపిఎం పార్టీగా సిఐటిగా అన్ని రకాల కార్మిక సంఘాలని, ఒక ఐఎన్టీసీ తప్ప అన్ని రకాల కార్మిక సంఘాలని ఐక్యమత్యం చేసి ఇప్పటికి దాదాపు 19 సార్లు దేశవ్యాప్త సమ్మెకి పిలుపుకోవడం జరిగింది. ఈ దేశవ్యాప్త సమ్మెకి కార్మిక వర్గము రాజకీయాలకు అతీతంగా కోట్లాది సంఖ్యలో కార్మికులు పాల్గొని ఆ యొక్క అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క
కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొంటున్నారు. అందుకోసమే అంటే కార్మిక వర్గాలతో సంఘటితం చేసినప్పుడే, కార్మికులంతా ఐక్యమత్యమైనప్పుడే ఏదైతే CITU కష్టజీవుల రాజ్యాన్ని, పేదల రాజ్యాన్ని, తీవ్ర సమాజాన్ని నిర్మించాలనుకున్నదో అటువంటి దాన్ని సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే లేదని చెప్పి తలంపుతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పనిచేస్తున్నాము. ఈ యొక్క పోరాటాన్ని మనమందరూ కూడా మునుముందుకు తీసుకుపోవాల్సిన ఆవశ్యకత, అవసరము ఎంతైనా ఉంది అని చెప్పి మరి ఈ సందర్భం గుర్తించాలా. ఎందుకోసమంటే అనేక సందర్భాలు మీకు రాజకీయాలు కూడా చెప్పింటాం. నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళ కంటే చాలా ఘోరమైన పద్ధతులన పరిపాలన కొనసాగిస్తున్నాడు. కార్మికుల్ని కష్టబానిసలుగా మార్చే పద్ధతిలోన దాదాపు కాలం క్రితం నుంచి పోరాడి సాధించుకున్న కార్మిక హక్కుల్ని, కార్మిక చట్టాలని కాలరాసే పద్ధతిలోన కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం జరిగింది. ఈరోజు అసంఘటిత కార్మికులకి ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ వైపు తీసుకుపోతున్నాడు. అంటే ఒక రకంగా ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు, అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడమే పనిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకున్నాడు. అటువంటి నరేంద్ర మోడీ గారు మరొకసారి అధికారంలోకి వచ్చిన పాటైతే ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న ప్రజలకైనంత ప్రశ్నార్థకంగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. ఎటువంటి స్వేచ్ఛ ఉండదు, ఎటువంటిది ఏమి లేకుండా పూర్తి నియంత్రణతో పరిపాలన కొనసాగడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తించాలా. అందుకోసం ఇటువంటి పాలకులకు వ్యతిరేకంగా పోరాడాలా. అవసరమైతే ఇటువంటి పాలకుల్ని గద్దెదింపేటట్లుగా కార్మిక వర్గం ప్రధాన బాధ్యత తీసుకొని దాంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ 54వ మన CITU ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న కాలంలో CITU చేపట్టే అన్ని రకాల పోరాటాలు, ఆందోళన మీరందరూ పాల్గొని CITU ఏది దేనికోసమైతే పనిచేస్తుందో ఆ లక్ష్య సాధనలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.